హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను సండే స్పెషల్లో బెండకాయ వేసి చేపల పులుసు అయితే చేసి చూపించిపోతున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. చేప ముక్కల్ని మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని మనం మెత్తగా కాకుండా బరుకుగా అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నమాట. దీనికి మసాలా అవసరం కదా, చేపల పులుసుకి పెద్దగా ఏం లేకుండా కొంచెం మాత్రం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మనం మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఆ జీలకర్ర పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు. ఆయిల్ మాత్రం రెసిపీకి ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా నేను ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు అనేది యాడ్ చేసుకున్నాను అండి. పులుసు కూరల్లోకి మెంతులు కానివ్వండి, మెంతి పొడి కానివ్వండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. స్కిప్ చేయకుండా వేసుకోండి అందరూ కూడా. ఇలా నేను మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను అండి. లైట్గా ఇదైతే వేగాలన్నమాట. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను అండి. చేపల పులుసులోకి బెండకాయలు వేసుకొని చేసుకుంటే భలే ఉంటుందండి. ఇదే విధంగా బెండకాయ రొయ్యల పులుసు కూడా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. దీనికి దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ చేపలు యూస్ చేస్తామా, దాంట్లో అయితే రొయ్యలను యూస్ చేస్తాం అంతే. ఇలా చేసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది. నాకు కామెంట్ చేశారంటే కనుక చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మసాలా పేస్ట్ చూపించాను కదా ఇందాక, అది కూడా ఇందులో వేసుకొని కొంచెం కలిపేసి పెట్టుకోవాలండి. మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలి ఇక్కడ. ఇంకొంచెం అనేది మనం పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా బెండకాయ ముక్కలకి పట్టించుకున్న తర్వాత చింతపండుని మనం కొంచెం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి. అలా నానబెట్టుకుంటే గుజ్జు అనేది తొందరగా వస్తుంది కదా. ఈ చేపల పులుసుని వేరే రకంగా కూడా చేస్తారండి. అంటే పచ్చిగా చేస్తారనమాట. ఆనియన్ అవి వేయించకుండా కలిపి పెట్టేస్తారు. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. అదైతే లింక్ నేను కింద ఇస్తాను. తప్పకుండా ఆ రెసిపీ కూడా చూసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. అది కూడా చాలా బాగుంటుందన్నమాట. పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మనం కారం తగ్గట్టుగా వేసుకోవాలండి. మనకి ఇందులో కొంచెం స్పైసీ కారం ఉంటేనే బాగుంటుంది. తక్కువ స్పైసీ తినేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం స్పైసీ గట్టిగానే వేస్తున్నాను. దాంతోపాటు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలాంటి పులుసు కూరల్లోకి కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకాస్త పెరుగుతుందనమాట. ఇలా అన్నీ వేసుకొని మంచిగా అయితే పచ్చివాసన పోవాలన్నమాట. కారంది పచ్చివాసన పోతే ఇంకాస్త బాగుంటుంది. ఇలా వేయించుకొని ఇందులో మనం ముందుగా గుజ్జు చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని అయితే యాడ్ చేసుకుందాము. మీరు ఏ విధంగా ఇంట్లో ట్రై చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను అనమాట. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత చెప్పాను కదండి, ఇలా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జును వేసుకొని దీనికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నామంటే మనం చేప ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ చేప ముక్కలు బాగా ఉడుకుతాయి కదా, ఉడకటం వల్ల ఏమంటే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా పులుపు చేప ముక్కలకు పడతాయి అన్నమాట. కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని మనం ఇది పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని ఇలా నాట్లు వేసుకొని ఇలా పులుసు వేసుకున్నాక వేసుకుంటే బాగుంటుంది. మనకి ఇవి కూడా పచ్చిమిర్చిని అలా తినటానికి చాలా బాగుంటుంది అనమాట. ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నారనుకో, ముందే వేసేసుకుంటే కనుక ఆనియన్తో పాటు వేగిపోయి ఇది కూడా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇందులో నేను చేప ముక్కలు అనేది వేసుకుంటున్నాను అండి. ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, ఆ చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని నేను
కొంచెం సేపు ఇంకా గరిట అనేది యూజ్ చేయకూడదు అనమాట. కాకపోతే నేను ఫస్ట్ చేప ముక్కల్ని సెట్ చేసేసుకుంటా ఇందులో గిన్నెలో. అలా సెట్ చేసుకున్న తర్వాత నుంచి ఇంకా మనం గరిట అనేది యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ముక్కలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. నేనేదో 7 minutes వీడియో అయితే పెట్టాను, కానీ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఉప్పు పులుపు కరెక్ట్గా చూడగలిగితే భలే చేసేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. చేప ముక్కలు ఎప్పుడు కూడా వండితే చేదొస్తుంది అనే వాళ్ళు ఏం చేయాలంటే, తెచ్చిన ముక్కలకి లోపల వైపు పొట్ట సైడు బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. కొంచెం ఓపిక్గా అదంతా స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టుకొని మొత్తం తీసేసారనుకోండి, అలా తీయటం వల్ల మనకి చేదు అనేది రాదనమాట. నేను దగ్గరుండి ఈ చేపని కొట్టిపించుకున్నాను, అలా చేదు రాకుండా ఆయన నాకు తీసి చూపించారు కూడా. ఇది ఉంటే లోపల కనుక పగిలితే చేదు కట్ట అంటారు కదా, అది లోపల పగిలితే చేదు వస్తుందమ్మా, ఇప్పుడైతే నేను తీసేసాను కదా మీకు చేదు అనేది ఏం రాదని చెప్పారు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కదుపుకున్నారనుకోండి, చేప ముక్కలు విరిగే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఓపికగా ఉడకనిస్తే అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నేను ఈ చేపల పులుసు రెసిపీ చేసేటప్పుడు వీడియో పోస్ట్ చేస్తానని అనుకోలేదండి. జస్ట్ నేను నార్మల్గా వీడియో తీసానమాట. అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియకుండానే తీసాను, కానీ వెంటనే సండే తర్వాత ఈరోజు అయితే పోస్ట్ చేయగలుగుతున్నా. ఇలా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఇందులో గుప్పడు కొత్తిమీర వేసుకుంటే, ఉడికేటప్పుడు కొత్తిమీర స్మెల్ వేస్తే కనుక భలే అనిపిస్తుంది కదా. ఎంతమందికి కొత్తిమీర స్మెల్ ఇష్టం అనేది చేపల పులుసులో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగుంటుంది. ఇది లేకపోతే కొంచెం పులుసు అనేది అంటే కొంచెం ఏదో తక్కువైంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇలా దగ్గరికంతా రానివ్వాలండి. మంచిగా ఆయిల్ అంతా పైకి తేరిపోవాలి. పైకి తేరి పులుసు ఇలా వస్తే కనుక మనకి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే భలే ఉంటుందండి. రొంప పట్టినప్పుడు కూడా ఇలా వేడి వేడి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.